హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనము చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం. చిత్రంలో చూడొచ్చు. ఆధునిక భారత నిర్మాత, సాంకేతిక విప్లవ ప్రదాత, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమము 16 సెప్టెంబర్ 2024 సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుటుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం. యుద్ధం ఇంకా మిగిలే ఉంది అంటున్న రేవంత్ రెడ్డి, ఇంకా యుద్ధం ముగియలేదు, ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. ఆ మాటలు సెప్టెంబర్లోనూ మరో 4 ఏళ్ల పాటు వర్తిస్తాయి. నిజమే, ఇంకా యుద్ధం ముగియలేదు. 2014 నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి తెలంగాణ తెప్పరిల్లవలసి ఉన్నది. ఎన్నో గాయాల నుంచి కోలుకోవలసి ఉంది. నిరంతరం అఫెన్స్ ఆట ఆడడం కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన డిక్షనరీలోనే ఉన్నది. రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పనిలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం మోపింది. కేసీఆర్ సర్కారు చేసిన అడ్డగోలు అప్పులకు రాష్ట్రంలో వచ్చే ఆదాయం వడ్డీ కట్టేందుకే సరిపోతున్నది అని అనేక సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడి కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ జరిగిందన్న విమర్శలున్నవి. రాయలసీమకు జలాల తరలింపులకు కేసీఆర్ సహకరించారన్న నింద ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం వల్లనే ఉమ్మడి మహబూబ్ నగర్ వంటి జిల్లాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయన్న విమర్శలు రేవంత్ రెడ్డి చేశారు. 2 రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ తనకు తాను అగ్ని పరీక్ష పెట్టుకున్నారు. ఢిల్లీ ప్రజలు తమ చేతులతో కేజ్రీవాల్ నిర్దోషి అని తీర్పు చెబుతారు అంటున్న రాఘవ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ. భారత ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకంతో మొన్నటి ఎన్నికల్లో కోట్లాది భారతీయులు తీర్పు ఇచ్చారు. కానీ ఆ తీర్పును కూడా పాలకులు అపహాస్యం చేస్తున్నారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి భారత ప్రజలమైన మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి అంటున్న మల్లికార్జున ఖార్గే. రాహుల్ దూకుడికి మోడీ అడ్డుకట్ట వేయగలరా అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ వల్ల కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇరకటంలో పడుతున్నది. మాటల్లో చేతల్లో నిజాయితీ గల రాహుల్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం అని భావిస్తున్నది. నిజాలు చెప్పడంలో రాహుల్ గాంధీ ఎవ్వరికీ భయపడడు. భయం అనేది ఆయన కళ్ళలో కనిపించదు. విదేశాల్లోనూ ఆయన వాస్తవాలే చెప్తాడు. మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఎలా ఆపగలం అని యోచిస్తుంది. పీఎం నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని మాత్రమే కాకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్సెస్ రాహుల్ గాంధీ అనే విధంగా పరిస్థితి మారిపోయింది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే గణనాథుడి దర్శించుకోవడానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు పెద్దలతో సందడిగా మారాయి. ఆదివారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పక్కన మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డి, పొంగులేటి తదితరులు చిత్రంలో చూడొచ్చు. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పటిలోగా బీసీ కులగణన పూర్తి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది కల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడ దాక్కున్నాడు. ఇది ప్రజా ప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. రాహుల్ని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ లోపే బీసీ కులగణన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
పిసిసి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు పిసిసి చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ గౌడ్కి అప్పగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమేనని, తమ ఎన్నికల కన్నా ఎక్కువ లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకర్తల జోలికొస్తే వీపు చింతపండు అవుతుంది అని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తలు మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది అని సీఎం వార్నింగ్ ఇచ్చారు. పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు. ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పిసిసి అధ్యక్షుడినైనా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తనే అంటున్న నూతన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కార్యకర్తలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి. తెలియకుండా చెరువుల దగ్గర జాగాలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి. నాగపూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్ రైలు. నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరు కానున్నారు అంటూ ఒక న్యూస్. 2 రోజుల్లో రిజైన్ చేస్తా అంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ. అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన అంటూ ఒక న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటీవల తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమను నిర్దోషిగా సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో గత శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ భార్య సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటూ ఒక న్యూస్. RRRలో ఏఐ టెక్నాలజీ డిజైన్లో ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్లాన్. సౌత్ పార్ట్లో ఎక్కువగా వినియోగం. ఏఐ ఎక్స్పర్ట్స్తో త్వరలో కమిటీ ఏర్పాటు. చివరి దశకు చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ అంటూ ఒక న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ RRR నార్త్ పార్క్ సౌత్ పార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను వాడనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న జియో ట్యాగింగ్, ఇంటర్చేంజర్, క్రాస్ ఓవర్స్ డిజైన్లలో ఏఐ కీలక పాత్ర పోషించనున్నది అంటూ ఒక న్యూస్. చేతబడి అనుమానంతో 5గురి హత్య. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన. వ్యాధుల బారిన పడుతున్నామని ఈ దారుణం. కుటుంబం మొత్తాన్ని చంపేసిన గ్రామస్తులు, పోలీసుల అదుపులో నిందితులు. చూస్తున్నారు కదా, ఈ మూఢనమ్మకాలతోని ఎన్నో జీవితాలు బలి అయిపోతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మూఢనమ్మకాలని ప్రజలు నమ్మొద్దు. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు. రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించినాం. విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. సూర్యాపేట జిల్లాలో కోదాట హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు ఆడుతుంది. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అంటున్న మంత్రి ఉత్తమ్. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జిలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వాక్య అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు. మోదీ 3.0 సర్కార్ హాయంలోనే అమలుకు కసరత్తు. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోదీ 3.0 సర్కార్కు 100 రోజులు అంటూ ఒక న్యూస్. దేశంలో జమిలీ ఎన్నికల అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఇండియా
3.0 సర్కారుకు 100 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే సిద్ధాంతంతో అమలుకు మోదీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. జమినీ ఎన్నికలకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని కేంద్రం ఆశాభావంతో ఉన్నట్లు ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ప్రస్తావిస్తూ పీటీఐ వార్తా సంస్థ ఆదివారం ఒక కథనం వెలువరించింది అంటూ మనం న్యూస్ చూస్తున్నాం. విమోచనంపై ఫోటో ఎగ్జిబిషన్ చిత్రంలో చూడొచ్చు. ఎగ్జిబిషన్లోని ఫోటోలను పరిశీలిస్తున్న లక్ష్మణ్, బండి సంజయ్ విమోచన ఉద్యమంపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన కొమ్రం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ వంటి ప్రముఖుల ఫోటోలను ఏర్పాటు చేశారు. ఫార్మల్ ఊచకోత, బైరాన్పల్లి ఘటన, రజాకార్ల దౌర్జన్యాలు, ఆపరేషన్ ఫోలో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫోటోలు కూడా ప్రదర్శనలో ఉంచారు. ఎగ్జిబిషన్ ఈ నెల 17వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగుతుంది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి మెక్సికోలో జరిగే మీటింగ్కు రావాలని ఆహ్వానం. మెక్సికో న్యూ ఓలియోన్లోని మెంటిగ్రో సిటీలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ సమావేశాలు ప్రగతి కోసం శాంతి అనే అజెండాతో నిర్వహిస్తున్నారు. దానికి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఆహ్వానించినట్లు ఈ న్యూస్ మనం చూడొచ్చు. 10,000 గీత కార్మికులకు కాటమయ్య కిట్లు తొలి దశలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటి వరకు 3,000 మందికి పంపిణీ పూర్తి. కిట్తో పాటు వాడకంపై ట్రైనింగ్ కూడా ఇస్తున్న నిపుణులు. కిట్లు రక్షణ ఇస్తున్నాయంటున్న గీత కార్మికులు చిత్రంలో చూడొచ్చు. గీత కార్మికులను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కాటమయ్య కిట్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3,000 కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేసినట్లు గీత కార్మికులతో కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. చిత్రంలో గీత కార్మికులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారా లేదా తెలపాలని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ. ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం రేవంత్కు కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఒకవేళ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లయితే ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని సూచించారు. ఫార్మాసిటీకి బదులు వేరే అవసరాలకు భూములను వాడుకుంటే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం ఉంటే గతంలో ఉన్న ప్లాన్ ప్రకారం కొనసాగించాలని, ఇంకా విస్తరించాలని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ టాపులో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు గుర్తు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. హైడ్రాకు మద్దతు ఇవ్వండి అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటున్న మంత్రి. హైడ్రాకు పార్టీలు, కులాలు, మతాలు లేవని అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతునివ్వాలని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. మళ్ళీ 1908 నాటి వరదలను పునరావృతం కాకుండా ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడి కుర్చతనాన్ని బయటపెట్టుకుంటున్నాడని విమర్శించారు. రేవంత్ లాగే తాను కూడా 100 సార్లు సన్నాసి అని తిట్టగలనని అన్నారు. రాష్ట్రంలో వర్షాలతో వచ్చిన వరదలతో పాటు రేవంత్ నోటి నుంచి వచ్చిన అబద్ధాల వరద కూడా పారుతున్నదని ఎద్దేవా చేశారు. ఆదివారం హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తన ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతులకు రుణమాఫీ చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్కు హరీష్ రావు సూచించారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల సురేందర్ రెడ్డి అనే రైతు చనిపోయాడని హరీష్ రావు విమర్శించారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ను రద్దు చేయండి. సర్కారుకు మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. డీమ్డ్ యూనివర్సిటీలను అడ్డుకోవాలని విన్నపం. డీమ్డ్ యూనివర్సిటీ పేరిట తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న మల్లారెడ్డి మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న
టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ను రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. డీమ్డ్ యూనివర్సిటీ వల్ల స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి రవిప్రసాద్ తదితరులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. మల్లారెడ్డితో పాటు అపోలో, సిఎంఆర్ తదితర మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే సుమారు 500 కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటా కిందకు వెళ్ళిపోతాయని మంత్రికి వివరించారు. ఆయా కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వకుండా యూజీసీని అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలను నిలిపివేయాలని, ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంపానల్ను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వకుండా యూజీసీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు ఒక న్యూస్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. పోటాపోటీగా సెప్టెంబర్ 17 పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ. అమిత్ షా సహా 4 కేంద్ర మంత్రులకు ఆహ్వానం. పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవం. కేంద్ర సర్కారు వేడుకలు. సీఎం రేవంత్కు పిలుపు. పేరు మార్పు సబబు కాదు, నేను రాలేను అంటున్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే అంటున్న నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం. పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటన. ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష. పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు. దేవుడు అండగా ఉండి రక్షించాడు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు. నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చోను అంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే అంటున్న సీఎం. 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం. ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం. మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే. మా వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, తీరా మనవాళ్ళు వెళ్తే తన్నారంటూ సీఎం వ్యాఖ్యలు. పార్టీని నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అంటూ హరీష్ రావు విమర్శలు. ఒకే అంశంపై సీఎం, మంత్రులు తలొక మాట మాట్లాడతారేంటి? నా ఎత్తుపైన పదే పదే విమర్శిస్తే సన్నాసి, లిల్లీపుట్ అని నేను కూడా అనలేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించిన హరీష్ రావు, రేవంత్ పదవిలో ఉండేది 5 ఏళ్లే అంటూ సీఎంపై హరీష్ రావు ధ్వజం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే. ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కారు ఆశాభావం. ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం బేష్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ. కులగణనపై ఇంకా నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు అంటూ ఒక న్యూస్. జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడి అసంతృప్తి. ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోబాల్. ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ. పుతిన్తో చర్చల వీడియోను విడుదల చేసిన స్పుత్నిక్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. వైద్యానికి 5,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్. డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు. 8 నిమిషాల్లో బాధితుల వద్దకు అంబులెన్స్. డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదనలు అంటూ ఒక మనం న్యూస్ చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వం వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తుంది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు మెరుగుపరిచేందుకు యోచిస్తుంది. వైద్య ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు సుమారు 5,000 కోట్ల సాయాన్ని పొందేందుకు ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తుంది. వీటిని తొలుత కేంద్ర ఆరోగ్య శాఖకు పంపుతారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, కొత్తగా చేపట్టాలనుకునే పథకాలకు అవసరమైన అన్ని నిధులకు సేకూర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక న్యూస్. గన్లు పడిన కాగిత రామచంద్రాపురంలో
పరిశీలన చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన గన్లకు మరమ్మత్తు, వారం రోజుల్లో పనులు పూర్తి, కేంద్రం సహకరిస్తుందనే ఆశ. వారు నిధులిచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేమే చేస్తాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ది నిస్సిగ్గు సమర్థన అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. జై గణేష్ మహారాజ్కి గణేష ట్యాంక్ బండ్ పిలుస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు, అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే. గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక. ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీల తొలగింపు, దిగొచ్చిన అధికార యంత్రాంగం. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 6 లక్షల మంది రాక, ట్రాఫిక్ జామ్, సొమ్మసిలిన కొందరు అంటూ బీమాపై జీఎస్టీని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారము 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్గా వ్యవహరిస్తారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన 12 మంది ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంలను సభ్యులుగా నియమించింది. అక్టోబర్ 30లోగా తుది నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఈ నెల 9న జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు జీవిత ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు జీఎస్టీని 5% తగ్గించాలని కోరాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అంటూ ఒక న్యూస్. కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ ముఖ్య నేతలు కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం కేసీఆర్ను కలిసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, కౌశిక రెడ్డి, జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, బాల్క సుమన్, కోరకంటి చందర్లు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది అంటూ ఒక న్యూస్. ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి అంటున్న మంత్రి బండి సంజయ్. 50 ఏళ్లు రాష్ట్ర ప్రజలను వంచారు కదా, జనాన్ని హింసించిన రజాకార్ల పార్టీతో దోస్తీనా, కాంగ్రెస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం అంటూ ఒక న్యూస్. పెరేడ్ గ్రౌండ్స్లో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు. రాష్ట్రంలో 63 లక్షల మంది లబ్ధిదారులు. విధి విధానాలపై తెలంగాణ చేనేత జాలిశాఖ కసరత్తు. సెర్ప్కు భాగస్వామ్యం. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఉచిత చీరల పంపిణీకి చేనేత జాలిశాఖ కసరత్తు చేపట్టింది. ఆర్థిక అంచనాలు, తయారీ విధానంతో పాటు లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ నుంచి సమాచారం కోరింది. బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏటా 2 చీరలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 9న హైదరాబాద్లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారికి ఏటా 2 చొప్పున, అంటే 2 చీరలు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది అనే ఒక న్యూస్. పాలన మాకు కొత్త కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలిసిస్తే ఉపేక్షించేది లేదు, విపక్ష నాయకుల సంయమనం పాటించాలి అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ నిమజ్జనం సందర్భంగా కేటీఆర్ సహా విపక్ష నాయకులు సంయమనం పాటించాలని, ఈ నెల 18 తర్వాత రాజకీయపరమైన అంశాలు మాట్లాడుకుందామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతుల సమస్యలపై పోరాడాలి. బారాసా నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని బారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ నేతలకు సూచించారు. ఎర్రవెల్లిలో ఆదివారం తనను కలిసిన పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలులో విఫలమైందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడారు. హైదరాబాద్ ఖ్యాతి పెంచేందుకు కాంగ్రెస్ కృషి అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతి పెంచేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంత్రిపట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నాయని, రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవాలని కోరారు. బారాసలో నెలకొన్న అంతర్గత సమస్యలను వారే పరిష్కరించుకోవాలని, తమపై నెపం వేయడం సరికాదని
మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్వి పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి. నా పొడవు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచించండి అంటూ హరీష్ రావు ధ్వజం. ముగ్గురు ఏపీ ఐపీఎస్లపై వేటు. జత్వాని అక్రమ అరెస్టు కేసులో ఈ పరిణామం. సీతారామాంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని సస్పెన్షన్. నటి అరెస్టుకు నాటి సీఎంఓలనే వ్యూహరచన. ఒక్కొక్కరి పాత్రపై డీజీపీ సమగ్ర నివేదిక అంటూ ఒక న్యూస్. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ఏపీలో ముగ్గురు జగన్ భక్త ఐపీఎస్లు అధికారులపై వేటు పడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన ఫలితం ఇది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్లు ఒకేసారి సస్పెండ్ కావడం ఏపీ చరిత్రలో ఇది మొదటిసారి అంటూ ఒక న్యూస్. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి అంటూ ఒక న్యూస్ చిత్రంలో చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఈ చిత్రంలో చూడొచ్చు. కాంగ్రెస్కు కూడా జిల్లాలో కార్యాలయాలు, భవనాలు ఉండాలి. వాటి కోసం నిబంధనల ప్రకారం స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని సీఎంను కోరుతున్నా. ప్రతి వారం 2 మంత్రులు తప్పనిసరిగా గాంధీ భవన్కు రావాలి. బుధవారం ఒకరు, శుక్రవారం మరొకరు వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. నెలలో ఒకసారి సీఎం గాంధీ భవన్కు రావాలి. పీసీసీ అధ్యక్షుడైన నేను కార్యకర్తలాగా ఉంటాను అంటూ నూతనంగా పీసీసీ అధ్యక్షుడు ప్రమాణం స్వీకారం చేసిన మహేష్ కుమార్ గౌడ్. నేటి నుంచి వందే భారత్ పరుగులు. రామగుండంలో ప్రారంభ వేడుకలు. దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక సామర్థ్యంతో సీట్లు అంటూ న్యూస్. ఉమ్మడి జిల్లా మీదుగా సోమవారం నుంచి ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీయనుంది. నాగపూర్, సికింద్రాబాద్ల మధ్య నడిచే ఈ రైలును అత్యధికంగా 20 బోగీలతో నడపనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8, 16 బోగీలు కలిగిన వందే భారత్ రైళ్లు నడుస్తుండగా ఈ రైలు అత్యధికంగా 1440 సీటింగ్ సామర్థ్యంతో నడపనున్నారు. విదర్భ, తెలంగాణ ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 20 బోగీలను అమర్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. తెలంగాణ తల్లికి అపచారం. తెలంగాణ ఆత్మతో సర్కారు ఆటలు. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం నేడు ఆవిష్కరణ, హడావుడిగా ఏర్పాట్లు. పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు. తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు. సమయం, సందర్భం లేకుండా ఆవిష్కరణలు అంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నదని కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధజీవులు సహా తెలంగాణ సమాజమే వద్దని మొత్తుకున్న రేవంత్ సర్కారు చీమ కుట్టినట్లయినా అయితలేదు అంటూ విమర్శలు. గూడు చెదిరింది, గుండె ఆగింది. వరద సాయం కోసం ఎదురుచూపులో అలసిన పేద ప్రాణం. మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులెత్తేసింది. గుండెపోటుతో కోటయ్య మృతి అంటూ ఒక న్యూస్. మంత్రులది ఒక మాట, సీఎంది మరో మాట అంటూ హరీష్ రావు విమర్శలు. రుణమాఫీ, గాంధీ ఘటనపై విరుద్ధ ప్రకటనలు. పొంతనలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం. మాఫీ పూర్తి కాలేదన్న బట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి. రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేసినట్టు చెప్పిన రేవంత్. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న శ్రీధర్ బాబు, బట్టి అయినా తమవాడేనంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళేనని వెల్లడి. రేవంత్ మాఫీ చేసేదాకా నీ గుండెల్లో నిద్రపోతా అంటూ హరీష్ రావు హెచ్చరికలు. 100% రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్ట. నీ ఊరు కొండారెడ్డిపల్లికే వెళ్దాం. డేటు, టైం నువ్వే చెప్పు. ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో అక్కడే తేల్చుకుందాం. నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు. ముఖ్యమంత్రి, నీ బుద్ధి, నీ చరిత్ర, నీ భాష అన్నీ కూర్చలే. 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారంటీలు ఏమైనాయి? 4th సిటీ ఎక్కడిది? దానికి భూమి ఎక్కడిది? అరికపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీ కాకుండా పోయాడు. నువ్వే చిత కొట్టుండి ఉంటే శాంతి భద్రతలు దెబ్బతినవా? నీ మాటలు వింటే అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా అంటూ ఒక వాక్య. గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా? అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు. ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కౌంట్ డౌన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు, ఫైర్ అంటూ ఒక మన న్యూస్ చూడొచ్చు.
ఫార్మసిటీ ఉన్నట్ట లేనట్ట, కొనసాగించకపోతే భూములు రైతులకే ఇచ్చేయాలి, లేకపోతే పోరాటమే అంటూ సీఎంకు లేఖ రాసిన కేటీఆర్. మంత్రి శ్రీధర్బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నట్లేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అతి తెలివి మంత్రి మీ చిట్టినాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని ఎక్స్ ద్వారా నిలదీశారు. మంత్రి దుద్దిల్లో చెబుతున్నది నిజమే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ కండువాలు అంటూ ఒక న్యూస్. నేల విడిచిన హైడ్రా, చెరువుల రక్షణ లక్ష్యం మర్చి కూల్చివేతలపై దృష్టి. హైడ్రా తీరుపై సోషల్ మీడియాతో విస్తృత చర్చ. భయోత్సమే తప్ప జలవనరుల సంరక్షణ చర్యలు ఏవి? ఎఫ్టీఎల్ నిర్మాణాలను కూల్చివేస్తే వరదలు తగ్గుతాయా? పూడిక తీసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధునీకరిస్తేనే ఫలితాలు అంటూ విమర్శలు. ప్రధాని పదవికి విపక్షం ఆఫర్, నేనే తిరస్కరించాను అని చెప్తున్న గడ్కరీ. ప్రధాని కావడం నా జీవితాశయం కాదు, కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. మోదీకి సందేశం పంపేందుకే వ్యాఖ్యలు. విపక్షాన్ని అడ్డుపెట్టుకొని గడ్కరీ నాటకం. శివసేన నేత ప్రియాంక చతుర్వేది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మోదీ 3.0లోనే జమిలి, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే అమలు, ఆ దిశగా ఆలోచిస్తామన్న కేంద్రం ప్రభుత్వాల వర్గాల వెల్లడి అంటూ ఒక న్యూస్. త్వరలోనే జనగణన, దేశవ్యాప్త జనాభా లెక్కల ప్రక్రియపై కసరత్తు. కులగణనపై తేల్చుకోలేకపోతున్న సర్కారు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్న కేంద్ర వర్గాలు. ప్రజాపాలన దినోత్సవం బీజేపీ కుట్రలో భాగం. కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి అంటున్న బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు. బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి పీసీసీ దాకా కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఆంతర్యాన్ని గ్రహించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులకు లేఖ రాశాడు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకి నా రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.